ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ శాసన మండలి సమావేశాలు ప్రారంభంలోనే వైసీపీ ఆందోళనకు దిగడంతో కౌన్సిల్లో గందరగోళం నెలకొంది. సభ మొదలవగానే యూరియా కొరత, గిట్టుబాటు ధరలపై చర్చించాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. ఈ మేరకు వారు వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే వైసీపీ వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంతో సభ్యులు సభలో నినాదాలు చేశారు. నినాదాలు చేస్తూ చైర్మన్ పోడియం వద్ద వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. యూరియా కొరత సిగ్గు అంటూ నినాదాలు చేశారు. మరోవైపు సభలో వైసీపీ సభ్యుల నినాదాలకు పోటీగా టీడీపీ సభ్యులు కూడా నినాదాలు చేశారు. రైతు ద్రోహి జగన్ అంటూ కావలి గ్రీష్మ నినాదాలు చేశారు. ఈ క్రమంలో సభలో పరిస్థితి గందరగోళంగా మారటంతో మండలి చైర్మన్ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. సరే అంతకుముందు శాసన మండలిలో వైసీపీ, టీడీపీల నేతల మధ్య మాటల యుద్ధం సాగింది. రైతు సమస్యలపై మంత్రి అచ్చెన్నాయుడు, బొత్స సత్యనారాయణ మధ్య వార్ కొనసాగింది. యూరియా కొరత, గిట్టుబాటు ధరలపై చర్చకు తాము రెడీ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. యూరియా కొరతపై బీఏసీ సమావేశంలో సమయం కేటాయిస్తే ఎన్ని గంటలైనా చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు అచ్చెన్నాయుడు. దీంతో విపక్ష నేత బొత్స సత్యనారాయణ కౌన్సిల్లో మాట్లాడుతూ చర్చకు సిద్ధంగా ఉన్నప్పుడు ఇప్పుడే చర్చించవచ్చు కదా అని సూచించారు. రైతాంగం బాగుంటే అందరూ బాగుంటారని, అందుకే హౌస్ లో చర్చ చేపట్టాలని తాము అంటున్నట్లు తెలిపారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. అవసరం ఏదో అంతవరకు మీరు కన్ఫైన్ అయ్యి 5 బ్లాకులు చేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ 8 బ్లాకులు అనేది మీరు వచ్చి చేస్తారనేది వచ్చి అక్కడ జరుగుతున్న వాస్తవం అది. దాని మీద మాకు క్లారిటీ కావాలని ఆయన అడుగుతున్నాడు. ఒకవేళ మీకు క్లారిటీ కావాలంటే దీని మీద మనం రేపు బిఎస్లో చర్చిస్తున్నాం సార్, దీని మీద స్టేట్మెంట్ కానీ చర్చకి కానీ అవకాశం ఇవ్వండి అధ్యక్ష. దాని ప్రకారం ప్రభుత్వాన్ని వచ్చి కొనసాగించమని అధ్యక్ష. దాని మాకు క్లారిటీ కావాలి. ఆయన అడుగుతుంది, క్లారిటీ అడిగారు సింపుల్ గా. దయచేసి రెవెన్యూ మంత్రి గారిని వచ్చి దాని క్లారిటీ ఇవ్వండి అధ్యక్ష. అంతే, ఎక్కువగా దాని గురించి కాకుండా. విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం జిల్లా ఇప్పుడు వచ్చి అనకాపల్లి జిల్లాలో ఉంది అధ్యక్ష. దానికి ఇప్పుడు ఫ్యాక్టరీ ఆడిన తర్వాత మళ్ళీ క్లోజ్ అయిన తర్వాత ఇప్పటికొచ్చి జీతాలు కానీ రైతు పేమెంట్లు కానీ సుమారు 34 కోట్లు ఇవ్వాలి అధ్యక్ష. గత శాసనమండలి జరుగుతున్నప్పుడు కూడా అగ్రికల్చర్ మినిస్టర్ గారిని వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఒక మీటింగ్ లో స్పీకర్ గారు కూడా దానికి సంబంధించిన కాన్ఫరెన్స్ లో కొంత ఏరియా కూడా కమాండ్ ఏరియా కూడా ఉంది అధ్యక్ష. వారిని కూడా డిఆర్సీ మీటింగ్ కూడా అడిగాం అధ్యక్ష. డిఆర్సీ మంత్రి గారు కూడా, ఎక్సైజ్ మంత్రి గారు కూడా అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మంత్రి గారిని కోరుతుంది ఏంటంటే 34 కోట్లు కనీసం లోన్ కింద సరే ఒక 20 కోట్లు లోన్ కింద ఇప్పిస్తే మిగతా షుగర్ అమ్ముకుంటే ఇంకో 12-14 కోట్లు వస్తాయి. కాబట్టి ఇష్యూ రిజర్వ్ అవుతుంది అధ్యక్ష. లోన్ ఇవ్వండి, లేదు గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇచ్చినా ఇంకా సంతోషం అధ్యక్ష. ఒకవేళ డబ్బు కానీ మీరు ఏమైనా ఇన్సెంటివ్ ఇస్తే చాలా సంతోషం, లేకపోతే కనీసం లోన్ ఇవ్వండి అధ్యక్ష.